ఈ రోజు సిఆర్డీఏ 45వ సమావేశం జరిగిందని అన్నారు మంత్రి నారాయణ. 2014-19లో 43,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచామని, తర్వాత ప్రభుత్వం మారడంతో రాజధాని పనులు ఆగిపోయాయని అన్నారు మంత్రి నారాయణ. తాము అధికారంలోకి తిరిగి వచ్చాక తొలి క్యాబినెట్లోనే రాజధానిపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం రాగానే రాజధానికి సంబంధించి కొన్ని కమిటీలు వేసిందని, గత క్యాబినెట్ భేటీలో 73 పనులకు గాను 48,000 కోట్లకు పైగా అథారిటీ నుంచి అప్రూవల్ తీసుకున్నామని, తాజాగా ఈ టెండర్లలో 59 పనులకు గాను 38,000 కోట్లకు పైగా విలువైన టెండర్లు ఓపెన్ చేశామని అన్నారు మంత్రి నారాయణ. 14-19లో దాదాపు 43,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేశాం. దాంట్లో దాదాపు యాక్చువల్గా 9,000 కోట్ల రూపాయల వరకు యాక్చువల్గా ఖర్చు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం రావటం, మూడు ముక్కలు ఆడటం, ఎక్కడా రాజధాని కట్టకుండా పోవటం, అమరావతి రాజధానిని అనేక ఇబ్బందులకు గురి చేయడం ఇది అందరికీ తెలిసిందే. గత ముఖ్యమంత్రి అసెంబ్లీలో చాలా క్లియర్గా 30,000 ఎకరాల ల్యాండ్ కావాలి, అమరావతిలో క్యాపిటల్ సిటీ నేను యాక్సెప్ట్ చేస్తానని అదే అసెంబ్లీలో చెప్పి, మళ్ళా ప్రభుత్వం రాగానే అదే అసెంబ్లీలో మూడు ముక్కలు ఆటాడాడు. దానివల్ల వర్క్స్ అన్నీ ఆగిపోయినాయి. ఒక్క వర్క్ కూడా చేయలేదు నేను. అంతేకాకుండా R5 జోన్ అని యాక్చువల్గా 1 సెంటు రైతులకు ఇస్తూ, అంటే అమరావతి రాజధాని చెడగొట్టాలని ఒక చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందు, ఎలక్షన్స్ ముందు ఎన్ఏడి ప్రభుత్వం గవర్నమెంట్ రాగానే ఇమ్మీడియట్గా రాజధాని టేకప్ చేస్తానని చెప్పిన విధంగానే మొదటి క్యాబినెట్లోని దీని మీద డెసిషన్ తీసుకోవటం, దాని మీద యాక్చువల్గా అడుగులు వేయటం జరిగింది.